జైల్లో జగన్ను కలిసిన దాడి, వైఎస్ఆర్సీపీలో చేరతానని వెల్లడి. ఎమ్మెల్సీగా యనమల ప్రమాణ స్వీకారం, పదవులు శాశ్వతం కావన్న టీడీపీ నేత. ఆదిలాబాద్ జిల్లాలో కుక్కల విజృంభణ, ర్యాబీస్తో పదుల సంఖ్యలో మరణాలు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ బోల్తా 7 కూలీలు మృతి. టీడీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు చెంచల్గూడ జైల్లో జగన్ను కలిశారు. అనంతరం వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్ను కలవడం ఇదే మొదటిసారని చెప్పారు. అప్పటి జగన్కు ఇప్పటి జగన్కు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు జగన్లో కసుందన్నారు. తెలుగుదేశం పార్టీకి మేము రాజీనామా ఇచ్చినటువంటి సందర్భంగా మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీలోకి రావాల్సిందిగా జగన్ గారు ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇవాళ గారిని కలవడం జరిగింది. నేను జగన్ గారిని కలవడం మొదటిసారి. మేము ఊహించినటువంటి జగన్ వేరే, మేము చూసి వేరే. జగన్లో ఒక కసి కనిపిస్తుంది, ఒక నిబద్ధత కనిపిస్తుంది. ఇవన్నీ మేము ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి. ప్రజలు తనకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఒక మంచి పరిపాలన ఏ రకంగా అందించాలి అనేటువంటి దాని మీద ఆయనకు ఒక నిబద్ధత అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యువతరానికి రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతుంది. రాజకీయ నేతలు ఆతృతపడి వెళ్లరాదంటున్నారు యనమల రామకృష్ణుడు. ప్రజాస్వామ్యంలో పదవులు ముఖ్యం కాదని ఆయన అంటున్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు యనమల. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావును ఉద్దేశించి యనమల పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఒక పవిత్రమైనటువంటి సభ, శాసనసభ ఒక పవిత్రమైనటువంటి సభే, కౌన్సిల్ కూడా ఒక పవిత్రమైనటువంటి సభే. ఎందుచేతంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఇవన్నీ కూడా. ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు మనుగడ సాధించాలన్నా, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలన్నా, ప్రజల సమస్యలకి పరిష్కార మార్గం కనుగొనాలన్నప్పుడు కూడా ఈ చట్టసభలు ఒక ఆదర్శంగా ఉంటాయి. అంచేత కౌన్సిల్ ఈ రోజున మొట్టమొదటిగా సభ్యుడిగా అడుగుపెడుతూ ఉన్నా. అయితే కౌన్సిల్ తోటి నాకు సంబంధాలు 83వ సంవత్సరంలోనే ఉన్నాయి. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు కౌన్సిల్ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా మంత్రిగా వచ్చి సమాధానాలు చెప్పేవాడిని. నేను ఆ రోజున చాలా జూనియర్ని, ఈరోజు మీరు అనుకున్నట్టుగానే సీనియర్ని కూడా. ఆ డిఫరెన్సే తప్ప కౌన్సిల్ తోటి అనుబంధం ఉంది నాకు. అయితే ఈ రోజున సీనియర్గా కౌన్సిల్లోకి వస్తున్నాం కాబట్టి కౌన్సిల్ యొక్క ప్రెస్టేజ్ని, కౌన్సిల్ యొక్క ప్రతిభను కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ఆ కాపాడటానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఎందుచేతంటే ఇంచుమించు శాసనసభకు ఉండేటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ట్రెడిషన్స్ కౌన్సిల్ కూడా ఉన్నాయి. అంచేత ఆ రోజు నేను స్పీకర్గా పనిచేసినప్పుడు చాలా రూల్స్ మార్చాను. అదేవిధంగా చాలా రకాలైనటువంటి మారల్ టర్పిట్యూడ్ కూడా ఉండాలి, ఎంచేతంటే మారల్ ఎథికల్ వాల్యూస్ ఉండాలని ఆ రోజు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. అంచేత ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే విధంగా నాయకులు శాసనసభల్లో కానీ, చట్టసభల్లో కానీ, కౌన్సిల్లో కానీ ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న లారీ రామభద్రాపురం దగ్గర బోల్తా పడింది. ఈ ఘటనలో 7 చనిపోయారు. 27 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నికా పేరుతో దోకాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక మైనర్ బాలికకు వలవేసిన గుజరాతీ అబ్బాయి వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత గుజరాత్ లో కాపురం పెట్టిన ఆ అమ్మాయికి అసలు నిజం తెలిసింది. వ్యభిచారం చేయమని ఒత్తిడి తేవడంతో అమ్మాయి కంగుతింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన బాలిక గుజరాత్ నుంచి రాష్ట్రానికి చేరుకోవడంతో ముఠా గుట్టురట్టయింది. రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలోని భవానీనగర్కు చెందిన అబ్దుల్ రహీం జుబేదా దంపతులకు 4 కూతుళ్లు. 3కి ఎలాగోలా పెళ్లి చేశారు. 4వ కూతురు మైనర్ బాలిక, వయసు 16. రహీం కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలిసి మ్యారేజ్ బ్రోకర్లు గద్దల్లా వాలారు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్కి చెందిన రషీద్ చాకులాంటి కుర్రాడని మ్యారేజ్ బ్రోకర్లు మాయమాటలు చెప్పారు. రహీంకు వల వేశారు. బ్రోకర్లు మాయమాటలకు రహీం పడిపోయాడు. ఈ ఏడాది మార్చి 15న కూతుర్ని రషీద్కిచ్చి పెళ్లి చేశాడు. గుజరాతీ అబ్బాయి ధనవంతుడు, కూతురు సుఖంగా ఉంటుందని మురిసిపోయాడు. అక్కడితో సీన్ కట్ చేస్తే పెళ్లి తర్వాత కొత్త జంట 2 రోజులు హ్యాపీగా ఉన్నారు. 3వ రోజు నుంచి కొత్త పెళ్లి కూతురికి కష్టాలు మొదలయ్యాయి. మొగుడు మృగాడిగా మారాడు. భార్యను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. అన్నం పెట్టకుండా నానావస్థలు పెట్టాడు. వ్యభిచారం చేయమని పైశాచికంగా హింసించేవాడు. వీడు మొగుడు కాదు, ముదనష్టపు వెధవ అని బాలిక అర్థం చేసుకుంది. పెళ్లి ఊబులో చిక్కుకున్న బాలిక చాకచక్యంగా వ్యవహరించి కన్నవాళ్లకు కాల్ చేసింది. ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లిదండ్రులు గుజరాత్ వెళ్లి నానా తిప్పలు పడి ఎలాగోలా బాలికను తాండూరు తీసుకొచ్చారు. బాలిక తల్లిదండ్రులు స్థానిక మహిళా నేత సాయంతో జరిగిన సంఘటనను మీడియాకు తెలిపారు. तो दिए के बाद वहाँ जाने के बाद मेरे हमारे अब्बा आए बाद 2 दिन अच्छा देखे मेरे को. 2 दिन के बाद वहाँ से मेरे को मारते थे और मार के बोले मैं 50,000 रुपये देखो मैं तेरे खरीद के लाया है ना, बोले मेरे को. मेरे देवर को जबरदस्ती करे. मैं फिर भी सोचे क्या बोले मालूम है, रात में बैठे सुबह में उतरने बोले. वैसा मेरे बम्बई का छूंगा ना समझ के दिया मैं. शादी कर ले को 3 दिन यहाँ घर में रहे. 3 दिन रोको हमारे बुला ले गए. बुला ले आने बाद में फिर हमारे 2 दिन रख लेगा वापिस भेजिए. ఇది ఒక కథ మాత్రమే కాదు, అనేక మంది మైనర్ బాలికల వ్యధ. నికా పేరుతో దోకా చేస్తున్నారు. మ్యారేజ్ బ్రోకర్లు మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను రాబందుల్లా తన్నుకుపోయి గద్దల్లాంటి గుజరాత్ పెళ్లి కొడుకులకు అప్పజెపుతున్నారు. అక్కడి నుంచి పసుపు పారాని కూడా ఆరని బాలికలను వ్యభిచార కోపంలో దింపుతున్నారు. వివాహం పేరుతో బలిపీఠమెక్కి దగాపడ్డ అమ్మాయిలను ప్రభుత్వం ఆదుకోవాలి. నికా పేరుతో దోకాకు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అని లేకుండా ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మగ మృగాలు అన్ని చోట్ల సంచరిస్తున్నాయి. ఏ చట్టాలు వారిని ఏం చేయలేకపోతున్నాయి. నిర్భయ చట్టం వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నానాటికి పెరిగిపోతున్న అఘాయిత్యాలు మహిళా లోకాన్ని కలవరపరుస్తున్నాయి. అమల్లోకి వచ్చి రాష్ట్రంలో ఓ పక్క కేసుల మీద కేసులు నమోదవుతున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. గల్లీకో ఘటన, ఊరికో విషాదం జరుగుతూనే ఉంది. క్లాస్మేట్ చేతిలోనే అత్యంత దారుణంగా మోసపోయిన విద్యార్థిని కథ ఇది. గుంటూరు జిల్లా నర్సరావుపేట వాసవి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ యువతి క్లాస్మేట్ సంజీవ్ రెడ్డి ప్రేమలో పడింది. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకున్న సంజీవ్ రెడ్డి తన ప్రియురాలిని మరో ఫ్రెండ్ తో కలిసి కామవాంఛను తీర్చుకున్నాడు. వీడియోస్ అన్ని బెదిరించి తన ఫ్రెండ్ శివ ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. మనీ దగ్గర మనీ ఇస్తేనే నీకు ఇవన్నీ వీడియోస్ ఇస్తానని బ్లాక్మెయిల్. అంతేకాదు, ఆ దృశ్యాల్ని సెల్లో చిత్రీకరించి డబ్బులు కూడా ఇవ్వాలని బెదిరించారు. డబ్బులు ఇవ్వకుంటే విజువల్స్ నెట్లో పెడతామంటూ తల్లిదండ్రులను బెదిరించడంతో ప్రజా సంఘాలను ఆశ్రయించారు. దీంతో ప్లాన్ ప్రకారం నిందితుణ్ణి డబ్బులిస్తామని బస్టాండ్కి రప్పించారు. డబ్బు ఆశతో బస్టాండ్కొచ్చిన నిందితులను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మండలంలో మరో దారుణం జరిగింది. 3 రోజుల క్రితం 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు రాయడానికి వచ్చిన బాలికను ఆటో డ్రైవర్ స్వామి మరో 2 కలిసి అత్యాచారం చేశారు.
తను ఒక ఎస్టీ కులానికి చెందిన ఆవిడ. ఈ ఒక ముగ్గురు అనుమానితుల పేరు చెప్పింది, తనని బలాత్కారం చేశారని. ఇందులో కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము ఇన్వెస్టిగేట్ చేశాము. ఇక విశాఖలో భర్త లేడనే అలసుతో ఓ వివాహితను సెల్ ఫోన్ మెసేజ్లతో టార్చర్ పెడుతున్న కామాంధుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. కోరిక తీర్చమని వేధిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి టార్చర్ భరించలేక కంప్లైంట్ ఇవ్వడంతో నిందితుడు అప్పల్రాజుపై నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేసిన పోలీసులు బాధితురాలికి న్యాయం జరుగుతుందని అభయమిచ్చారు. మతిస్థిమితం లేదనే మానవత్వాన్ని కూడా మర్చిన ఓ కామాంధుడు పశువులా ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన హైదరాబాద్లోని ఆల్వాల్లో చోటు చేసుకుంది.